ఏం రాసావో చదువు సమంత, మేమంతా వింటాం. సమంత విలియమ్స్ అని నేను ఎవరి బలవంతం మీద కాకుండా నా ఇష్టంతోనే ఈ నోట్ రాస్తున్నాను. వజ్రపాటి సూర్యకి భార్యగా నేనుండాలనుకోవడం లేదు. మనస్ఫూర్తిగా తనని వదులుకుంటున్నాను. ఇక సూర్య మరో పెళ్లి చేసుకోవడానికి నాకే అబ్జెక్షన్ లేదు. నా పూర్తి అంగీకారంతోనే సూర్యకి పెళ్లి జరుగుతుంది. తను ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఫ్యూచర్లో కూడా సూర్యని కానీ వజ్రపాటి కుటుంబాన్ని కానీ నేను ఇబ్బంది పెట్టను. నేను రాసిన ఈ నోటు ప్రకారమే నడుచుకుంటాను. ఇట్లు సమంత విలియమ్స్. సిఏ గారు, సాక్షి సంతకం మీరే పెట్టండి. చూడమ్మా. ఇప్పుడు మీకు ఓకే కదా? నేను నా మనవడికి వేరే పెళ్లి చేయొచ్చుగా? చేయొచ్చు. సారీ అండి, కంప్లైంట్ రావడం వల్లే నేను రావాల్సి వచ్చింది. పర్వాలేదు, మీరొచ్చింది కూడా ఒకందుకు మంచి జరిగింది. ఇప్పుడు ఎవరి వల్ల ఎవరికి ఏ ప్రాబ్లము ఉండదు. ఇక వెళ్ళొచ్చు. ఇట్స్ ఓకే, ఉంటానండి. వెళ్ళొస్తాను సూర్య. నేనొకటి జరుగుతుందనుకుంటే ఇంకొకటి జరిగిందేంటి? అరే, ఇప్పుడెందుకు ముగ్గురు ఏకమై నన్ను తిడుతున్నారు? తిట్టక నువ్వు చేసిన పనికి ఏనుగంబారి ఎక్కించి ఊరేగించాలా? నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, ప్రాబ్లం ఏమైనా వస్తుందేమో అమ్మా, జాగ్రత్త అని. విన్నావా? ఓ పెద్ద మేధావిలా గొంతు మార్చి సీఐతో హలో అని మాట్లాడు. ఇప్పుడు ఏమైంది? అవునత్తయ్య గారు, సూర్య గారికి సామాన్యాన్ని దూరం చేయడం కాదు, సమంత సిస్టర్ని శాశ్వతంగా సూర్య గారికి దగ్గర కాకుండా చేశారు. నేనంత కాని పని ఏం చేశాను? శామ్కి మంచి జరగాలనే కదా ఆ పోలీస్కి చెప్పాను. ఆ పోలీస్ వచ్చిందే నిజమేంటో తెలుసుకోవాలనే కదా. అప్పుడు కూడా శామ్ పట్టిందే పట్టుగా ఉంటే నేనేం చేస్తాను? శామ్ అలా చేస్తుందని ఎవరైనా ఊహించారా? చేసింది కదమ్మా. మరో ప్లాన్ చేయడానికి కూడా వీలు లేకుండా సూర్య పెళ్లికి ఏ అభ్యంతరం లేదని లెటర్ కూడా రాసిచ్చింది. రాసిస్తుందని రాసే వరకు మనకు కూడా తెలియదు కదే. దాని జీవితాన్ని దాని చేజేతులారా అదే నాశనం చేసుకుంటుందని ముందే తెలిస్తే ఈ దీపికకి నేనెందుకు ఫోన్ చేస్తాను చెప్పు? నువ్వెన్నైనా చెప్పమ్మా, నీ తొందరపాటు వల్ల ఫ్రెండ్ ఈ విధంగా లెటర్ రాయాల్సి వచ్చింది. నువ్వు దీపికకు అసలు ఫోన్ చేయకుండా ఉండుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. బాగుందిరా, బాగా మాట్లాడుతున్నారు. ఇదే గనక మనకు అనుకూలంగా జరుగుంటే ఇలా మాట్లాడేవారా? ఊరుకో అమ్మా, అసలు నీ మాటలు విని మేమంతా తప్పు చేసాం. సర్లే, నేను చేసిన తప్పును నేనే సర్దిద్దుకుంటాను. మళ్ళీ ఏం చేస్తావమ్మా? ఏదో ఒకటి చేస్తాలేరా. అక్కర్లేదు, చేసింది చాలు. మళ్ళీ ఏదో ఒకటి చేసి కళ్ళ ముందున్న సాముదనని ఇక్కడ లేకుండా చేయకు. పోనీ మీరే ఏదో ఒకటి చేయొచ్చుగా. చేయడానికి ఏం మిగిల్చావని మొత్తం నాశనం చేసి పెట్టావు కదా. ఇదిగో, మాటి మాటికి శామ్ జీవితం నా వల్లే నాశనం అయిందని అనొద్దు. అదే కదమ్మా నిజం.
ఏం కాదు, ఇప్పుడు కూడా మించిపోయింది లేదు, మనకింకా అవకాశం ఉంది. ఏ అవకాశం ఉంది? ఏ అవకాశం అంటే ఇంతవరకు సూర్యని శ్యామ్ని దగ్గర చేయాలని ప్రయత్నించాం, అవునా? అవును. ఈసారి సామాన్యను సూర్యకు దూరం చేయాలని ఆలోచిస్తే ఏంటలా చూస్తున్నారు? అటు నుంచి నరుక్కొస్తే పనవుతుందా లేదా? ఇంకా ఆలోచిస్తున్నారేంటి? అవుతుంది, నన్ను నమ్మండి. ఒకసారి నమ్మి బాధపడుతున్నాం కదా, అది చాలు. పోనీ నాకు మించిన ఆలోచన ఎవరికన్నా వస్తే చెప్పండి. రావడం లేదు కాబట్టి నేను చెప్పింది చెయ్యి. నేనేం చేయాలమ్మా? సామాన్యుని ప్రేమించు. చిచి, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? దాన్ని నేను ప్రేమించడం ఏంటి? ప్రేమించినట్టు నటించరా. అమ్మా, ఇక ఆప్తావా? ముందు నువ్వు ఆపు. ఒరే చంద్ర, నువ్వు సామాన్యుని ప్రేమించి చెప్తా. నేనెందుకు ప్రేమించాలి? ప్రేమించినట్టు నటించమనేగా చెప్తున్నా. అదే ఎందుకు? ఏహే, ముందు నేను చెప్పేది పూర్తిగా విను. సార్ చెప్పు. నీ అన్నకెలాగూ సామాన్య అంటే ఇష్టం లేదు, నీకు తనంటే ఇష్టం ఉన్నట్టు, సామాన్య అంటే నీకు పిచ్చి ప్రేమ ఉన్నట్టు ప్రేమించావంటే, అదే నటించావంటే, ఆ నటన ప్రేమ ఇంట్లో అందరికంట పడిందంటే, ముఖ్యంగా సామాన్య కూడా నీ ప్రేమను నమ్మేసిందంటే పదైపోద్దురా. ఎలా? అక్కడి నుంచి నేను నడిపిస్తాను కదా. ఏంటి దాంతో 7 అడుగులా? నీకిష్టమేనా? అలా చేదరించుకోకురా, నీ ఫ్రెండ్ కోసం త్యాగం చెయ్యి. ఏంటమ్మా, దాన్ని నాకు కట్టబెట్టాలని చూస్తున్నావు ఏంటి? అదంటేనే నాకు చిరాకు, అదెప్పటికీ జరగదు. జరగదులే, నేను మాత్రం నీకు ఇష్టం లేదో ఎందుకు చేస్తాను? ముందు శ్యామ్ కోసం సామాన్యుని ప్రేమిస్తున్నట్టు నటించి చెప్తా. ఇంతకు మించి వేరే దారి లేదురా. మీ అన్న వదుల కోసం ఆ మాత్రం చేయలేవా? ఏంట్రా అంత ఆలోచిస్తున్నావు? శ్యామ్ మీద ఓ ఇష్టాన్ని ఒలకబోస్తావు, ఈ మాత్రం చేయలేవా? మాటలే నా కోటలు దాటేది, చేతల్లో ఉండదా? సరే అమ్మా, నటిస్తాను. ఏమన్నా తేడా వచ్చిందో? ఎందుకొస్తుంది? నేను రాణిస్తానా ఏంటి? నువ్వు ఇక నుంచి ఆ పనిలో ఉండు, ఇక ఆ కథంతా నేను చూసుకుంటానుగా. ఎలా అయితేనే ఒప్పుకున్నాడు. వీడి నటన్ని నిజం ప్రేమగా మార్చేస్తా, సామాన్యుని నా కోడలిగా చేసుకుంటా. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ నోట్ రాసివ్వాలి. వజ్రపాటి సూర్యకి భార్యగా నేనుండాలనుకోవడం లేదు. మనస్ఫూర్తిగా తనని వదులుకుంటున్నాను. మీ మోమ్ కండిషన్ సీరియస్గా ఉంది. మేబీ 3 to 4 weeks. మీ మామ్ చివరి క్షణాలను సంతోషాలతో మిగల్చాలంటే నువ్వు తనకిచ్చిన మాటను నెరవేర్చాలి శామ్. గెలుస్తున్నాను మామ్. అమ్మమ్మతో నేను గెలుస్తున్నాను, నీ కూతురుగా గెలుస్తున్నాను. కానీ శామ్గా ఓడిపోతున్నాను మామ్. నా లైఫ్ని పోగొట్టుకుంటున్నాను. నటిస్తున్నాను మామ్, నటిస్తున్నాను. బాగా నటించి నా ప్రాణమైన భావని వదిలేసుకుంటున్నాను. తన మనసుని కష్టపెట్టి దూరం చేసుకుంటున్నాను. నోట్ రాసేసాను మామ్, ఇక అయిపోయింది. తన గురించి ఆలోచించడానికి కూడా ఏమీ లేదు మామ్, అయిపోయింది. పర్వాలేదు మామ్, నాకు జన్మనిచ్చిన నువ్వు ముఖ్యం.
నీ ఆఖరి కోరికను తీర్చడం నాకు ముఖ్యం. తీరుస్తాను మోహన్, తీరుస్తాను. నాకు కనిపించిన ఆ ఒక్క దారిని వదలను. ఇప్పుడే వెళ్తాను. ఏడుస్తుంది. దీని తిక్క బాగా కుదిరింది. దాని వేలుతోనే దాని కంటిని పొడుచుకునేలా గ్రాండ్మా బాగా చేసింది. ఇక ఇది చచ్చిన పాముతో సమానం. గదిలో ఇలా ఏడవడం తప్ప ఏమీ చేయలేదు. దీనికున్న అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక దీనికి ఏ దారి లేదు. ఐ వాంట్ దిస్. వజ్రపాటి ఇల్లు ఇదే అన్నారు. లోపలికి వెళ్తే సమంత గారు ఉంటారా? వర్షం వచ్చేలా ఉంది. జయంతి ఆంటీ చీరల్లా ఉన్నాయి. వర్షానికి తడకుండా తీసేస్తే నన్ను మెచ్చుకుంటుంది.
సామాన్య అమ్మ సామాన్య సామాన్య సామాన్య? ఏమైందమ్మా? అమ్మ సామాన్య సామాన్య ఏమైందమ్మా? ఏమైందమ్మా సామాన్య అక్క లేపు పట్టుకో అమ్మ సామాన్య లే. అయ్యో అమ్మా గాయత్రి, తలుపు తీయండి. మీరు లోపలే ఉన్నారన్న సంగతి నాకు తెలుసు. మీతో మాట్లాడాలి. తలుపు తీయండి. మీరు భయపడే దాంట్లో అర్థం ఉంది, కానీ నా వల్ల మీకే హాని జరగదు. నా మాట నమ్మండి. మీకు సేఫ్టీ నేనిస్తాను. తలుపు తీయండి. గాయత్రి గారు, మీరు బయట నుంచి వచ్చింది, దొంగల వెనక నుంచి వెళ్ళింది అంతా వీడియో తీశాను. మీరు గనక ఇప్పుడు తలుపు తీయకపోతే ఈ వీడియోని పోలీసులకు చూపిస్తాను. తప్పు చేసిన వాళ్ళే మీలా బిహేవ్ చేస్తారని వీడియో చూస్తే వాళ్ళకు అర్థమవుతుంది. మీరే తప్పు చేయకపోయినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. చక్రధర్కి హెల్ప్ చేస్తున్నందుకు శిక్ష వేస్తారు. నేనంతవరకు వెళ్ళేలా చేసుకోకండి. నేను మీకు హెల్ప్ చేస్తాను, అర్థం చేసుకోండి. ఇంకా నా సహనాన్ని పరీక్షించకండి. తలుపు తీస్తారా, పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటారా? గాయత్రి గారు, ఓకే, మీరు రారని అర్థమైంది. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. వాళ్ళే నాకు హెల్ప్ చేస్తారు. వస్తాను. సమంత గారు ఆగండి. సమంత గారు, నేను కావాలని తప్పించుకోవడం లేదు. నా పరిస్థితి అలా ఉంది. నాకు తెలుసు గాయత్రి గారు, జీవితాంతం అండగా ఉండాల్సిన భర్త మిమ్మల్ని వదిలేశాడు. ఆసరగా ఉంటున్న మీ నాన్నగారిని ఆ చక్రధర్ చంపేశాడు. మీరు ఈ పాప కోసమే బతుకుతున్నారన్న సంగతి నాకు తెలుసు. మీ పాపని చంపేస్తారన్న భయంతోనే చక్రధర్కి భయపడుతున్నారు. ఇష్టం లేకపోయినా అతనిచ్చిన డబ్బులు తీసుకున్నారు. నాకంతా తెలుసండి. కాకపోతే నాకు మీరు తప్ప వేరే దారి లేరు. చెయ్యని హత్యకు మా డాడీ హంతకుడయ్యాడండి. మా డాడీ స్థానంలో మీ నాన్నగారే ఉండుంటే మీరు నాలా ప్రవర్తించేవారు కాదా చెప్పండి? నేను మీకు మాటిస్తున్నాను గాయత్రి గారు, మీకే ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత నాది. మీరెక్కడికో వచ్చి మీకు తెలిసిన నిజాన్ని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరిక్కడే ఉండి నా ముందే చెప్పండి. నేను వీడియో తీసుకుంటాను. మా ఫ్యామిలీ మీద పడ్డ రిమార్క్ని పోగొట్టుకుంటాను. మీకే ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను గాయత్రి గారు. హెల్ప్ చేయండి ప్లీజ్. భయంగా ఉందండి. భయపడకండి, నన్ను నమ్మండి ప్లీజ్.